ధరణి టోన్ పెంచి సీరియస్గా పిలుస్తాడు విజయ్. ఆ సౌండ్కి జడుస్తుంది. అతన్ని చూడకుండా మొహం పక్కకు పెట్టేసి నేను రేపు రాను అంటూ ఆమె అంటుండగానే తన రెక్క పట్టుకొని తన మీదకు లాగేసుకొని డీప్ కిస్ ఇచ్చేస్తాడు. గిలగిలా కొట్టుకుంటూ ఉన్న ధరణిని వదలక తనను కిందకు తెచ్చేసి ధరణి మీద ఒరుగుతూనే పెదవులను బంధించి ఉంటాడు. అతని యాంగర్ అంతా ఒక ముద్దులోనే తెలుస్తుంటే అతనికి సరెండర్ అయిపోతుంది. పావు గంటకు పెదవులను వీడి ఆమె ఎదపై తలని ఆనిస్తూ ఇందాక ఏదో అన్నావు మళ్ళీ చెప్పు అంటాడు సూటిగా చూస్తూ. అది అంటూ నసుకుతుంటే ఆమె హృదయాన్ని హత్తుకొని కళ్ళు మూసి ఉంటాడు. రేపు ఎర్లీ మార్నింగ్ వెళ్ళాలి, నిద్రపో ముందు ఆమెను తన పైకి లాక్కుంటూ చెప్తాడు. ప్లీజ్ నేను చెప్పేది వినండి. బలవంతంగా అతని మీద నుంచి లేస్తుంటే విజయ్ కూడా లేచి ధరణి ముందు కూర్చొని గడ్డం కింద చెయ్యి పెట్టుకొని ఇప్పుడు చెప్పు ఏంటో అంటూ చూస్తాడు. ఆమె కూడా విజయ్కి ఎదురుగా కూర్చొని అతన్ని చూస్తూ ఎందుకు నాన్న పేరు మీద ల్యాండ్ కొన్నారు, అది అంత డబ్బుతో అంటుంది. కొంటే తప్పేంటి తిరిగి అడుగుతాడు విజయ్. తప్పే, మీరు మాకు అలా అంత ఖర్చు పెడుతుంటే నాకు నచ్చడం లేదు. ఊర్లో అందరూ ఏమనుకుంటారో తెలుసా అంటూ తల దించేసి చెప్పలేక మౌనంగా అయిపోయింది. ఏమంటారు కనుబొమ్మలు ముడేస్తూ అన్నాడు విజయ్. మీ డబ్బు కోసం మీ ఆస్తి కోసం మిమ్మల్ని పెళ్లి చేసుకున్నానని నన్ను కట్న కానుకలు ఇచ్చి కూతురికి పెళ్లి చేయలేకే నన్ను మీకిచ్చేశారని నాన్నను అంటారు అంటూ వర్షించడానికి సిద్ధంగా ఉన్న కళ్ళను దించి ఉంచే అంటుంది. అది వింటున్న విజయ్కి కోపం వస్తుందనడానికి గుర్తుగా గడ్డం కింద ఉన్న చేతి పిడికిలి బిగిసి నరాలు ఉబ్బి ఎర్రగా కనబడుతుంటే కష్టంగా కోపాన్ని ఆపేస్తూ ఇంకా ఏమనుకుంటారు అంటూ కావాలని అడుగుతాడు. నేను చెప్పేది మీకు తెలుస్తుందా అసలు అంటూ అప్పటి వరకు తలను దించి మాట్లాడుతున్న ధరణి తలెత్తి చూసి మారిన విజయ్ ఫేస్ ఎక్స్ప్రెషన్స్ని చూస్తూ మాట్లాడడానికి జంకుతుంది. అతన్ని కదిలించలేక మౌనంగా ఉండలేక సతమతమవుతుంది. ఆమె ఆందోళనని చూస్తున్న విజయ్ డీప్గా బ్రీత్ తీసుకొని ఇలా రా అంటూ చేతిని ముందుకు చేస్తూ అంటాడు. భయంతో వెళ్ళాలా వద్దా అని సందిగ్ధంలో ఉంటుంది. ఏమనను ఇలా రా అంటూ నార్మల్ వాయిస్తో అంటున్న విజయ్ని చూసి కొంచెం ముందుకు జరిగి కూర్చుంటుంది. అక్కడ కాదు ఇక్కడికి రా అంటూ తన ఒడిని చూపిస్తూ చెప్తాడు. చిన్నగా వచ్చి అతనికి అతికి అతకనట్టు తగిలి తగలనట్టుగా కూర్చుంటే ఆమె నడుము పట్టి తన ఒడిలో కూర్చోబెట్టుకుంటాడు. పొడవాటి బారు జడను ముందుకు వేసి తన హృదయానికి మరింత చేరువగా ఆమెను ఆనించుకుంటూ తన చేతిలోకి ధరణి చేతిని తీసుకుని చూస్తూ నిన్ను నీ అందాన్ని చూసి నచ్చి నేను పెళ్లి చేసుకున్నాను రైట్ అంటాడు. విజయ్ నుంచి అలాంటి క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయని ధరణి అలా అడుగుతుంటే తన మనసంతా బాధతో మూలిగింది. ఆన్సర్ మై క్వశ్చన్ ధరణి చేతి మునివేలను చిన్నగా ప్రెస్ చేస్తూ అంటాడు. ఏం చెప్పాలో తెలియక ఉండిపోతుంది. ఓకే నేను నిన్ను నచ్చే చేసుకున్నాను అని అనుకుందాం, దానిలో తప్పేముంది? ఏజ్ అలాంటిది. ఈ ఏజ్లో లవ్ రొమాన్స్ చేయకుండా జడ పదార్థంలో ఉంటేనే తప్పు, కానీ నచ్చిన అమ్మాయిని పెళ్లి చేసుకుంటే తప్పేం కాదు. మునివేళ్లకు ముద్దిస్తూ ఆమెను చూస్తాడు. అతని మాటలన్నీ వింటూ చేసే పనులని చూస్తుంది. విజయ్ నవ్వుతూ ఇంకా మీ నాన్న అంటూ ఒత్తి పలికాడు కావాలని. చూసింది వెంటనే. నువ్వు అన్నదేగా అని చెప్పి ల్యాండ్ ఎందుకు తీసుకున్నానని నీ అనుమానం అంటాడు. ఆతృతగా చూస్తుంది ఏం చెప్తాడా అని. ఆమె ఎక్స్ప్రెషన్స్ని చూసి నవ్వుతూ ఆమెను తన వైపుకు తిప్పుకుంటూ ఆమె మొహాన్ని దోసిట్లోకి తీసుకుంటాడు. ధరణికి ఏం అర్థం కాక అయోమయంగా చూస్తుంది. ఆమె కళ్ళలోకి చూస్తూ విను అంటాడు. అంటుంది అతని కళ్ళలోని భావాన్ని చదవాలని ప్రయత్నిస్తూ. కానీ అది తన వల్ల కావడం లేదు. ఇంత అందమైన అందాల బొమ్మను కనీ పెంచి నేను అడగగానే నా చేతిలో పెట్టాడు కదా మీ నాన్న, అందుకు నేను ఇచ్చే ఎదురు కట్నం అనుకో ఆ ల్యాండ్ ఇంకా ఆ డబ్బు కూడా అంటాడు విజయ్ ప్రేమగా చూస్తూ. ఆమె మైండ్ మొద్దుబారిపోతుంది ఆ సమాధానం విని. ఎవరో ఏదో అనుకుంటారని మన లైఫ్ని మిస్లీడ్ చేసుకోకూడదు. మనకంటూ ఒక లైఫ్ ఉంది, అది ఎప్పుడు మన చేతుల్లో మనకు నచ్చినట్టు మనం చెప్పినట్టుగా ఉండాలి. అప్పుడే మనం హ్యాపీగా ఉంటాం, మన వాళ్ళు కూడా హ్యాపీగా ఉంటారు. అలా కాకుండా ఎదుటి వాళ్ళు అన్నారని అనుకుంటారని ఏడుస్తూ కూర్చోవడంలో అర్థం లేదు. ధరణి మనసుకు ఎక్కడో తగులుతాయి ఆ మాటలన్నీ. అందుకే అన్నాను అనవసరమైన విషయాల గురించి ఆలోచించి మైండ్ పొల్యూట్ చేసుకోకు. నెక్స్ట్ టైం ఇంత పేషెన్స్తో అయితే అస్సలు చెప్పను నేను అంటూ హార్డ్గా చెప్తూనే వార్నింగ్ ఇస్తాడు. అండ్ ఇంకో విషయం అంటూ ఆగి ఆమెను చూస్తోంది విజయ్ని. ఇది మన ఫ్యామిలీ, నాట్ ఓన్లీ యూ అండ్ మీ, ఇట్స్ అవర్ ఫ్యామిలీ. ఇంకోసారి నీది నాది అంటే మాత్రం నాలోని మరో విజయ్ని చూస్తావు.
నువ్వు అంటాడు సీరియస్ వాయిస్తో. విజయ్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించే ప్రతిసారి అతను తన అంచనాలకు అందనంత ఎత్తుగా ఆలోచిస్తూ మాట్లాడుతుంటే హృదయంలో అతని పేరుని ప్రేమతో లిఖించుకుంటుంది. ఇంకా ఏమన్నా చెప్పాలా? ఆమె మనసులో ఏదో అడగాలని అనుకుంటూ ఉందని తెలిసి అడుగుతాడు. అడ్డంగా తలాడిస్తుంది ఏం లేదని. అయితే మార్నింగ్ రావడానికి నీకేం ప్రాబ్లం లేదుగా? ఆమె నుంచి ఇంకా ఏదో వినాలని విజయ్ కోరిక. ఆ మాటకు ఎస్ చెప్పలేక అలాగని అతనికి నో చెప్పలేకపోతుంది. ఆమె మౌనం అతనిలో అసహనాన్ని నింపుతుంటే సే ఎస్ ఆర్ నో అంటూ హాటుతోంటూ అంటూ అరిచినట్టే అంటాడు. ఎస్ అంటుంది బెదిరిపోయి చూస్తూ భయంతో. ఆమె కళ్ళలో భయం చూసి ఊపిరి గట్టిగా పీల్చుకొని టైట్గా హగ్ చేసుకుంటూ ధరణి భుజం మీద తల ఉంచి కళ్ళు మూసుకుంటాడు. ధరణి మీద తన ప్రేమను మాత్రమే చూపించాలి అనుకున్న ప్రతిసారి అది జరగకపోగా కోపాన్ని చూపిస్తున్నందుకు తనను తాను కంట్రోల్ చేసుకోవడానికి ధరణి టచ్ని మెడిసిన్గా చేసుకుంటున్నాడు. విజయ్ గారు అంటుంది కష్టంగా ఒక్కో మాట పలుకుతూ. డోంట్ నైస్ ధరణి అంటూ అతని హగ్ని ఇంకా టైట్ చేస్తుంటే ఇట్స్ హర్టింగ్ అండి అంటుంది మాట కూడగట్టుకుంటూ. అప్పటికే అరగంట అయింది అతని ఉక్కు కౌగిల్లో ఖైదీగా చేరి. ఆమె ఏమన్నదో అర్థం కాక హగ్గుకే అలా అయిపోతున్నావు ఎందుకు ధరణి అంటూ కొంచెం హగ్ని లూజ్ చేస్తూ చెప్తుండగానే ఆమె టీయర్స్ విజయ్ రిస్ట్ని తడిపేస్తాయి. వెంటనే ఆమెను వదిలి తన ఫేస్ చూస్తాడు. ఏడుస్తుంది. వాట్ హ్యాపెన్ అంటాడు. ఏం లేదు అంటుంది సర్దుకుని కూర్చుంటూ. ఆమె చిన్ పట్టి పైకి చూస్తూ ఏమైంది చెప్పరా అంటాడు విజయ్ని చూస్తూ. బాడీ పెయిన్స్ ఉన్నాయి బాగా నైట్ నుంచి. మీరు అలా హగ్ చేసుకోవడంతో ఇంకొంచెం ఎక్కువగా అనిపించింది అంతే, ఇంకేం లేదు అంటూ చెప్తుంది. విజయ్కి హార్ట్ అంతా పెయిన్ఫుల్గా మారిపోయింది ధరణిని చూసి. నైట్ తనెంత హార్డ్గా హ్యాండిల్ చేసినా ఒక్క మాట కూడా అనకుండా పెయిన్ తీసుకున్న ధరణిని చూస్తూ. అంతేనా అంటాడు అనుమానంగా. అర్థం కాక చూస్తుంది ధరణి కూడా. బాడీ పెయిన్స్తో పాటు ఇంకా ఏం ఇబ్బంది లేదా అంటాడు మళ్ళీ. బిడియంతో తల దించేసిన ధరణిని చూసి అర్థమైంది విజయ్కి. ఆమె చేతిని తీసుకుని తన చేతిలో పెట్టుకొని లుకింగ్ టు మై ఐస్ ధరణి అంటాడు. వాల్చిన కన్నులెప్పల మాటన దాగిన నయనాలను పైకి తెస్తూ విజయ్ని చూస్తుంది. చెప్పడానికి షై ఫీల్ అవుతున్నావా అంటాడు. తన మనసుని చదివేసిన విజయ్ దగ్గర దాచడానికి ఏముందని తన మది చెప్తుంటే ఆ అంటుంది మెల్లిగా. ధరణి ఆన్సర్ వింటూ ఆమెను దగ్గరకు తీసుకుని నా దగ్గర క్లోజ్నెస్ రాలేదు కదా నీకు అంటాడు చూస్తూ. అదేం లేదు అంటుంది ధరణి హర్ట్ అయ్యాడేమోనని. పెయిన్ ఉందా ఇంకా అంటాడు లాలనగా. కొంచెం అంటుంది చెప్పి బాధపెట్టడం ఇష్టం లేక. హాస్పిటల్కి వెళ్దామా? ఆ మాటకి వద్దు నాకు భయం అనేస్తుంది వెంటనే. ఏం కాదు చెక్ చేసి పెయిన్ తగ్గడానికి మెడిసిన్స్ ఇస్తారు పదా వెళ్దాం అంటూ ఫోన్ తీసుకుంటున్న విజయ్తో ప్లీజ్ వద్దు నాకేం కాలేదు బాగున్నాను విజయ్ గారు అంటుంది వెళ్ళటం ఇష్టం లేక. నో ఇప్పటికే లేట్ అయ్యింది నేను ఆలోచించలేదు కూడా నీ గురించి అంటూ ఫోన్ తీసుకుంటూ ఉండగా ఆ ఫోన్ని లాక్కునేసి పక్కన పెట్టేస్తుంది. కళ్ళు చిన్నవిగా చేసి చూస్తున్న విజయ్ని చూసి ఇలాంటివి అలా ఎలా చెప్తారు ప్లీజ్ తగ్గిపోతుంది. ఇప్పుడు హాస్పిటల్కి వెళ్తే ఏమైందోనని ఇంట్లో అందరూ కంగారు పడతారు. ప్లీజ్ వద్దండి అంటుంది బతిమాలుతూనే రిక్వెస్ట్ చేస్తుంది. ఆర్ యు మ్యాడ్ ధరణి? ఇంట్లో ఎందుకు అనుకుంటారు? అనుకుంటే చెప్తాం హెల్త్ బాగాలేదని అంటూ ఫోన్ తీసుకుంటుంటే నాకు కంఫర్ట్గా ఉండదు. ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్ మై సిచ్యువేషన్. ఇప్పుడు వద్దు తగ్గకపోతే మార్నింగ్ వెళ్దాం అంటూ ప్లీజింగ్గా చెప్తుంది. ఆమెని అర్థం చేసుకొని మెడిసిన్ బాక్స్ ఉందా ఇంట్లో అని అడుగుతాడు. ఉంది అంటూ పక్కనే ఉన్న కబోర్డ్ నుంచి తీసి ఇస్తుంది. బాక్స్ని తీసుకున్న విజయ్ అందులో ఉన్న బాడీ పెయిన్స్ మెడిసిన్ తీసుకుని పక్కనే ఉన్న వాటర్ అందిస్తూ వేసుకో అంటూ ఇస్తాడు. బుద్ధిగా మెడిసిన్స్ వేసుకుని గ్లాస్ పక్కన పెట్టి చూస్తుంది విజయ్ని. బాక్స్ పక్కన పెట్టేసి ధరణిని తన మీదకి లాక్కుంటూ సారీ రా అంటాడు బాధగా చూస్తూ. ప్లీజ్ మీరు అలా అనకండి అంటుంది ఫీల్ అవుతూ. అంతలోనే విజయ్ని చూసి మీకు లేవా బాడీ పెయిన్స్ అంటుంది సందేహంగా చూసి. ఆమెను తన హృదయంపై పడుకోబెట్టుకుంటూ నేను డైలీ వర్కౌట్స్ చేస్తానుగా అందుకే అలాంటి పెయిన్స్ ఏవి నాకు లేవు. నువ్వే మరీ సెన్సిటివ్గా ఉన్నావు అంటాడు ముంగురులను సవరిస్తూ. ధరణి చిన్నగా నవ్వి ఊరుకుంటుంది. రేపటి నుంచి నీ డైట్ చేంజ్ చేయాలి హెల్దీ ఫుడ్ తీసుకోవాలి నువ్వు. ఇలా అంటే కష్టం ధరణి అంటాడు ఆమె నడుము ప్రెస్ చేస్తూ. అంటూనే అతని హృదయంపై తలానించి అతని వార్మ్ హగ్గులోనే నిద్రపోతుంది ప్రశాంతంగా. ధరణిని తనలోకి పొదువుకుంటూ నుదుటిన కిస్ చేసి పడుకుంటాడు విజయ్. ఎర్లీ మార్నింగ్ 5కి
జీన్స్ పై టీ షర్ట్ ఇంకా బ్లేజర్ వేర్ చేసి బయట బైక్ పై కూర్చొని ధరణి కోసం వెయిట్ చేస్తూ రమేష్ ఇంకా రామకృష్ణయ్య గారితో మాట్లాడుతూ ఉన్నాడు విజయ్. కళ్ళ నిండా నీళ్లతో తల్లికి వదినకి టాటా చెబుతూ అంతలోనే విజయ్ గుర్తొచ్చి కన్నీళ్లకు ఆనకట్ట వేసి చేతిలో బ్యాగ్తో బయటకు వస్తుంది ధరణి. తండ్రిని చూసి ఎమోషనల్ అవుతూ హగ్ చేసుకుంటుంది. కూతురి తల నిమురుతూ ఇంకో 2 రోజుల్లో అందరం మీ ఇంటికి వస్తాం తల్లి, ఏడవకు అంటూ జారుతున్న కళ్ళ నీళ్లను తుడుస్తూ సముదాయిస్తూ చెప్తారు ఆయన. అంటూ విజయ్ని చూస్తుంది. సూటిగా చూస్తుంటే టక్కున కన్నీళ్లను ఆపేస్తూ లేని స్మైల్ తెచ్చేసుకుంటూ అందరికీ ఇంకోసారి టాటా చెప్తుంటే ఆ బ్యాగ్ పెట్టే ఇక్కడే అంటాడు సీరియస్గా. ఆమె తన ఆస్తిని వదిలేయమన్నంతగా ఫేస్ ఎక్స్ప్రెషన్స్ ఇస్తూ ఎందుకు అని అంటుండగానే అత్తయ్య బ్యాగ్ తీసుకోండి ముందు, తనకి కావాల్సిన థింగ్స్ అన్ని సిటీలో దొరుకుతాయి అంటూ వెటకారంగా ధరణిని చూస్తూ చెప్తుండేసరికి ఆమెకు సెన్స్ అయ్యింది. చెప్పకుండా వచ్చేసినందుకు రివెంజ్ అని. అందరూ వాళ్ళని చూసి నవ్వుతూ ఉండగా ఆమె కష్టంగా బ్యాగ్ని భారంగా వదిలి బైక్ ఎక్కడానికి విజయ్ దగ్గరికి వచ్చింది. విజయ్ అందరికీ చెప్పి బైక్ స్టార్ట్ చేస్తూ ఆమెను చూశాడు. 1 సైడ్ కూర్చోవడానికి ట్రై చేస్తుంటే 1 సైడ్ ఎక్కావనుకో కొడతా దాన్ని అంటూ స్వీట్ వాయిస్తో హార్డ్ వార్నింగ్ ఇచ్చాడు. ఆమె 2 సైడ్స్ ఎక్కి కూర్చుంది. చుడిదార్ కూడా కంఫర్ట్గా ఉంది తనకి కూడా. అందరికీ టాటా చెప్పి కదిలారు అక్కడి నుంచి. ఎప్పుడు చూడు గాంటిస్తూనే ఉంటాడు టైగర్ అని మనసులో అనుకోబోతూ పైకి అనేసింది. వాట్ యు సే అంటూ సడన్ బ్రేక్తో బైక్ ఆపి అడిగాడు. అమ్మో వినపడిందా అని టెన్షన్గా చూస్తూ అది కొంచెం స్లోగా డ్రైవ్ చేయండి, మరీ స్పీడ్గా వెళ్తున్నారు అని కవర్ చేసినట్లు మాట్లాడుతుంది. గాలికి సరిగా వినపడినట్టు ఉండటంతో కాదు ఇంకేదో అన్నావు అంటూ సైడ్ మిర్రర్ నుంచి మసగ్గా కనబడుతున్న ధరణిని చూస్తూ అంటాడు. ఇంకేం అనలేదండి, అయినా మిమ్మల్ని నేనేమంటాను చెప్పండి, కాకపోతే కొంచెం స్లోగా వెళ్ళమని చెప్తున్నాను అంతే అంటుంది. మళ్ళీ బైక్ స్టార్ట్ చేస్తాడు విజయ్. తనకి తగలకుండా ధరణి గ్యాప్ మెయింటైన్ చేసి కూర్చోవడం చూస్తూ కంఫర్ట్గా కూర్చోధరణి అంటాడు. బాగానే కూర్చున్నానండి అంటుంది బైక్ సైడ్ ఉండే చిన్న ఐరన్ కమ్మిని పట్టుకొని. ఉన్నట్టుండి బైక్ స్పీడ్ పెంచాడు. అయినా ధరణి ఆ సైడ్ని పట్టుకొని ఉంది. మిర్రర్లోంచి ధరణిని చూస్తూనే కార్నర్ స్మైల్తో స్పీడ్గా డ్రైవ్ చేస్తున్న విజయ్ బైక్ని సడన్ బ్రేక్తో ఆపాడు. అంతే ఒక్కసారిగా బలంగా గుద్దినట్టే విజయ్ని అతుక్కుపోయింది. కళ్ళు మూసి తెరిచేలోగా తను విజయ్ బ్యాక్ సైడ్ని బల్లిలా కరుచుకుని పోయి చేతులు విజయ్ నడుముని చుట్టుకుని ఉన్నాయి. ఎందుకు సడన్ బ్రేక్ వేశారు చిర్రుబుర్రుగా చూస్తూ హత్తుకునే అంటుంది. నువ్వు అలా కిలోమీటర్ల డిస్టెన్స్ మెయింటైన్ చేస్తే ఇలా బ్రేక్లే పడతాయి, సో బుద్ధిగా హక్ చేసుకుని కూర్చో డ్రైవింగ్ స్టార్ట్ చేస్తూ అంటాడు. మిమ్మల్ని అంటూ కొరకొరా చూస్తూనే అతని చుట్టూ వేసిన చేతులను ఇంకా గట్టిగా పట్టుకుని విజయ్ వీపున తల ఆనిస్తూ టైట్గా హత్తుకుంటుంది. చిన్న స్మైల్తో మిర్రర్ నుంచి చూస్తూ డ్రైవ్ స్పీడ్ పెంచుతాడు విజయ్. తెల్లవారుజామున చల్లని స్వచ్ఛమైన గాలిని ఆస్వాదిస్తూ వెచ్చని కౌగిల్లో ఒకరికొకరు తగులుతూ లాంగ్ బైక్ డ్రైవ్ని ఎంజాయ్ చేస్తుంటారు విజయ్ ధరణి. ముందు కోపంగా హత్తుకున్న కౌగిలి కాసేపటికి ఇష్టంగా మారడంతో నచ్చడంతో కంఫర్ట్గా కూర్చుంటూ ఇంకా ముందుకు జరిగి తన శక్తినంతా ఉపయోగించి హగ్ని ఇంకా టైట్ చేస్తుంది. ఆమెలో వచ్చిన మార్పును చూసి నవ్వుకుంటూ బైక్ని హైవేపై పరుగులు పెట్టిస్తాడు విజయ్. సిటీ అవుట్స్కర్ట్స్కి రీచ్ అయ్యారు ఇద్దరు. గాలికి నిద్ర వచ్చేస్తుంటే కష్టంగా కళ్ళు తెరిచి చూస్తుంది ధరణి. అది తమ ఇంటికి వెళ్ళే రూట్ కాదని తెలుస్తుంటే విజయ్ గారు ఎక్కడికి వెళ్తున్నాం మనం, ఇది మన ఇంటికి వెళ్ళే రూట్ కాదు కదా అంటూ చుట్టూ చూస్తూ అడుగుతుంది. విజయ్ సమాధానం కూడా చెప్పకుండా బైక్ని సిటీకి దూరంగా ఉన్న పెద్ద ఫామ్ హౌస్ వైపు మళ్లిస్తుంటే కంగారు పడుతూ చూస్తుంది. విజయ్ గారు అంటుంది టెన్షన్తో. ఆ చుట్టుప్రక్కల పెద్దగా జనం లేకపోవడంతో వాళ్ళిద్దరే ఉన్నారేమో అన్నట్టు ఉన్న ఆ ఏరియాని చూసి నేరుగా ఆ విల్లాలోకి వెళ్ళి పోర్టికోలో ఆగుతుంది బైక్. దిగు అంటాడు విజయ్ ధరణితో. కంగారు కళ్ళలో కనబడుతున్న కామ్గా దిగి చుట్టూ చూస్తుంది. పెద్ద విల్లా అది. ఇద్దరు పనివాళ్ళు ఉన్నారు. ఒక అతను వచ్చి విజయ్ చేతికి కీ ఇస్తుంటే దాన్ని తీసుకుని నేరుగా లోపలికి వెళ్తాడు. నెమ్మదిగా తన వెనకే వెళ్తుంది ధరణి కూడా. పెద్ద హాల్, దానికి కొంచెం దూరంలో ఉన్న ఓ రూమ్ దగ్గర ఉన్న విజయ్ పిలుస్తాడు ధరణిని. వచ్చి విజయ్ ఎదురుగా నిలబడి ఉంది. తన చేతిలో కీ పెట్టి ఓపెన్ చేయి అన్నాడు విజయ్ సీరియస్గా చూస్తూ. మారిన అతని ఫేస్ని చూస్తూ భయంగా అనిపిస్తుంటే అర్థం కాక చూస్తున్న ధరణి కీ తీసుకొని డోర్ లాక్ ఓపెన్ చేస్తుంది. రా అంటూ ఆమె చేతిని పట్టుకుని లోపలికి తీసుకొస్తాడు. అంత సీరియస్గా ఉన్న విజయ్ని చూస్తూనే లోపలికి వచ్చిన ధరణికి ఎదురుగా ఉన్న దృశ్యం చూసి షాక్తో కళ్ళు పెద్దవిగా అయ్యాయి.
అప్రయత్నంగా చేతులు రెండు నోటి మీదకు వెళ్ళిపోతే నీలుక్కుపోయి చూస్తుంది భయంతో. ఎదురుగా చంపలు రెండు వాచి మొహం పాలిపోయి పెదవి చిట్లిందనడానికి గుర్తుగా ఉబ్బి ఉంది. మోచేతికి బలంగా తగిలిన గాయం ఇంకా పచ్చిగా ఉందనడానికి గుర్తుగా రక్తం ఉన్న బ్యాండేజ్తో కుర్చీలో కూర్చొని మొహంలో నెత్తురు చుక్కలేని దీనస్థితిలో ఉంది వందన. భయంతో బాధతో ఏడుపు తన్నుకొచ్చేసింది ధరణికి ఆ క్షణం. కన్నీళ్లు ధారాపాతంగా కారిపోతున్నాయి తన అనుమతి లేకుండానే. తన ఎదురుగా ఒక అమ్మాయి ఉందని, అది కూడా అంత దీనస్థితిలో ఉందని మాత్రమే ఆలోచిస్తుంది ధరణి. అంతే తప్ప ఆమె తనను అన్న మాటలు, చేసిన అవమానాలు గుర్తు రావట్లేదు తనకి. ఆ నిమిషం పరిగెత్తి ముందుకు కదలబోయింది వందన దగ్గరకు. తన చెయ్యి పట్టి ఆపేశాడు విజయ్. ప్లీజ్ వదలండి అంది అతని చూడకుండానే బాధగా. సున్నితమైన ఆమె మనసు చెల్లించిపోతుంది వందనాన్ని అలా చూసి. మాట్లాడలేదు విజయ్. అలా అని ధరణి చేతిని వదలనూ లేదు. తన చేతిని విడిపించుకోబోతూ వందనాన్ని చూస్తుంది. కళ్ళు మూసి ఉంది చైర్లో. హృదయ వికారంగా ఉంది ధరణి మనసు. అసలేమైంది అనే ఆలోచన లేదు. తను ఇక్కడ ఎందుకు ఉంది అన్న సందేహం రాలేదు. కేవలం ఆమెను ఆ స్థితిలో చూడగానే తన ఆలోచన మొద్దుబారి సగటు మనిషిగా మానవత్వంతో చూస్తుంది. ఎంతకీ విజయ్ తన చేతిని వదలకపోతుంటే తలెత్తి చూసింది అతన్ని. కోపంతో అగ్నిగోళాల్లా మారి నిప్పులు కురిపిస్తూ ఉన్న ఆ కళ్ళను చూసి చేతిని విడిపించుకునే ప్రయత్నం ఆపేసింది భయపడి. అతనిలో ఎప్పుడు తన మీద ప్రేమను మాత్రమే చూపించే ఆ వాడి కనులు వేడిగా మారాయి ఇప్పుడు. కానీ ఎందుకు అర్థం కావడం లేదు ధరణికి. నిలబడిపోయింది ఏం చేయాలో పాలుపోక. అక్కడ ఉన్న మెయిడ్ని పిలిచాడు విజయ్. ఒక్కసారిగా బెదిరిపోయి కళ్ళు తెరిచి చూస్తుంది వందన. ఎదురుగా ధరణి తన చేతిని పట్టుకొని కళ్ళెర్ర చేసి నిప్పులు కక్కుతున్నట్టుగా నిలబడి ఉన్న విజయ్ని చూసి బిక్క చచ్చిపోతూ గుటకలు మింగుతుంది వందన. వందన గారు అంటూ జాలిగా చూస్తూ పిలుస్తుంది ధరణి. స్టాప్ ఇట్ ధరణి కోపంతో గట్టిగా అరిచినట్టే అన్నాడు విజయ్. ఆ గంభీరమైన గొంతుకే మాటను మింగేసింది ధరణి. ఇంతలో మెయిడ్ రావడం, విజయ్ కోసం తెచ్చిన చైర్ వేసి వెనక్కి వెళ్ళిపోతుంటే పిలిచాడు విజయ్. చెప్పండి బాబు అన్నాడు అతను. ఫుడ్ వాటర్ తప్ప ఇంకేం పెట్టలేదుగా ఈ 2 days బేస్ వాయిస్తో అడిగాడు. లేదు బాబు, మీరు చెప్పినట్టే నీళ్ళు ఆహారం తప్ప ఇంకేం పెట్టలేదు అంటాడు అతను వినయంగా చేతులు కట్టుకొని. వెళ్ళు అనేసరికి వెళ్ళిపోయాడు అతను. ధరణిని నివ్వెరపోయి చూస్తుంది. ఇప్పటి వరకు తను విన్నది అంతా ఏంటనేది గుర్తు చేసుకుంటూ. గెటప్ వందనాన్ని చూస్తూ క్రాస్ లెగ్స్ వేస్తూ రెక్లెస్గా అంటాడు. చైర్ తప్ప ఇంకేం లేవు ఆ గదిలో. లేచి నిల్చుంది వందన అతి కష్టం మీద. ఏమన్నావు తనని? తననే కోపంగా చూస్తూ అడుగుతున్న విజయ్ని చూసి వణుకుతుంది వందన. అడిగేది నిన్నే అన్నాడు సీరియస్గా. సారీ విజయ్ బొంగురు పోయిన గొంతుతో చిన్నగా అంటుంది.